దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాష్ట్రంలో మార్పుకు నాంది పలుకుతుందన్నారు ఆ పార్టీ ఎంపీ అరవింద్. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన ఏటిగడ్డ, కృష్ణాపూర్, వేములఘాట్లో పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను దోచి రజాకార్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలని విద్యుత్ బిల్లులో ఉందని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమంటున్న అరవింద్తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఏటిగడ్డ కృష్ణాపూర్కి వచ్చారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పి కోరుతున్నారు. ఏమంటున్నారండి పబ్లిక్? చాలా మందితో మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఏం చెప్తున్నారు? వాళ్ళ సమస్యల పరిష్కారం అంటున్నారా? దుబ్బాకలో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? దుబ్బాకలో టీఆర్ఎస్ కార్యకర్తలు అనే మాట చెప్తున్నా మీకు. అన్నా మేము రియలైజ్ అయినాము, తెలంగాణ ఉద్యమం మేము తెలంగాణ రాష్ట్రం కోసం చేసినాం కానీ, తెలంగాణ జెండా కోసం చేసినాం కానీ కల్వకుంట్ల అజెండా కోసం చేయలేదు. మేము ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటా రోడెక్కినాము. ఎన్ఆర్ఐలకి మంచి జీవన ప్రమాణాలు ఉండాలని రోడెక్కినాము. ఎన్ఆర్ఐలు వలసలు ఆగిపోవాలని ఆనాడు ఉద్యమం చేసినాము. కానీ ఇలా తెలంగాణ జెండా పక్కకు పోయింది, కల్వకుంట్ల అజెండా ఒకటే మిగిలిపోయింది. కాబట్టి చరిత్రలో మేము చరిత్రహీనులుగా మిగిలిపోదలుచుకోలేదు. ఇప్పటికి మేము రియలైజ్ అయినాము, ఏదైతే డెవలప్మెంట్ కావాలి అనుకుంటే, ఎన్ఆర్ఐలు అందరూ వాళ్ళ జీవన ప్రమాణాలు మంచిగా కావాలనుకుంటే, రైతులకి మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటే, నూతన అగ్రికల్చర్ ఫార్మర్ బిల్లు తెచ్చిన నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క అన్ని పథకాలు ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలంటే ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలా. దానికి దుబ్బాక నుంచే మేము నాంది పలుకుతాము. ఇవాళ కేసీఆర్ అనేటోడు తెలంగాణ సంపదని దోస్తున్నాడు, రజాకర్లని మోస్తున్నాడు. మేమందరం వీటి కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదు, తెలంగాణ జెండా వట్టలేదు. ఇవాళ తెలంగాణ తల్లిని నట్టేట ముంచుతున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కుండ బద్దలు కొట్టినట్టు టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఫైనల్గా దుబ్బాకలో గెలుపు ఖాయమైపోయింది. సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నా అనేది మంత్రి హరీష్ రావు చేస్తున్నటువంటి కామెంట్. దీని మీద మీరేమంటారు? హరీష్ రావు ఇంత పొడుగుగా ఉంటాడు, ఆయన కళ్ళు ఎన్నో ఆకాశంలో ఉంటాయి, భూమి మీద జరిగే వాస్తవాలకి దూరంగా ఉంటాడు కాబట్టి తెలుస్తలేదు. అంతగానం గెలిచిపోయినరు టీఆర్ఎస్ వాళ్ళు అంటే మరి దొంగరెళ్ళు ఎందుకు చేపిస్తున్నాడు? అంటే మీరు ఈ ప్రచారంలో కావచ్చు, గతంలో కావచ్చు, మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ అంటే వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేస్తున్నారు. అంటే ఇది కరెక్టేనా అనేది వాళ్ళ వైపు నుంచి చర్చ. నేనే వ్యక్తిగతంగా దూషణ చేసినానండి. నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్పీచ్లు బాగా వింటుంటే ఉద్యమం నడిచేటప్పుడు కేసీఆర్ వాడిన భాషనే నేర్చుకున్నా. ఆ భాష కేవలం కేసీఆర్ కల్వకుంట్ల మీదనే వాడతా. నేను వేరే కాంగ్రెస్ వాళ్ళ మీద వాడా, కమ్యూనిస్ట్ వాళ్ళ మీద వాడా. ఆయన నేర్పించిన భాషనే, ఆయన నేర్పించిన భాష తప్ప నేను వేరే భాషనే మాట్లాడా. 2.5 ఏళ్ళు ఉండొచ్చు ఒకవేళ రఘునందన్ గెలిస్తే ఏం చేస్తాడనేది టీఆర్ఎస్ వాళ్ళు పదే పబ్లిక్ చెప్తున్నారు ఈ 7 మండలాల ప్రజలకు. మీరేం చెప్తారు? రఘునందన్ రావు దుబ్బాకలో గెలిస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పునాది పడుతుంది. సో దుబ్బాక ప్రజలు తెలంగాణలో మార్పు కోసము పునాది ఈ ఎలక్షన్లలో వేయబోతా ఉన్నారు. మార్పు అన్నది రావాలన్నది ప్రజలలో నిర్ణయం అయిపోయింది. యావత్ తెలంగాణలో దుబ్బాక నుంచి మొదలవుతుంది ఆ మార్పు. కొన్ని రోజులుగా చూస్తే బీజేపీని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. నిన్న మొన్న సంఘటనలు కావచ్చు, కారణం ఏమనుకుంటున్నారు? ఆ బాబామరుదులకు పడతలేదు. ఆయననేమో బీజేపీ వాళ్ళని పట్టించుకోకూరి అంటాడు, ఈ హరీష్ రావు ఏమో బీజేపీ వాళ్ళ మీదనే పడుతున్నాడు. మీ బామ్మడిది మాటిను, మమ్మల్ని వదిలి మా పని మేము చేసుకుంటున్నాం కదా శాంతగా, మా ప్రచారం మేము చేసుకుంటాం, చేసుకొని మరి మీ బామ్మడిది మాటిను. మీకు బావకి, బామ్మడిదికి, మామకి ఒక్కడి మాట ఒకడు పడది. నలుగురు 4 గ్రూపులు, ఒకడి కంటే మించి ఒకడు సంపాదించాలని కరప్షన్, అవినీతి మితిమీరిపోయింది. ఇది పరిస్థితి. కేంద్రం తెచ్చినటువంటి విద్యుత్ బిల్లులో మీటర్లు పెడుతున్నారు అనేది పదే టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా టీఆర్ఎస్ మంత్రులు చెప్తున్నటువంటి మాట. దీని మీద మీరేంటారు? నిజంగానే రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెడుతున్న బిల్లులు వసూలు చేయబోతుందా బీజేపీ? హరీష్ రావుకి నీకు నేను ఛాలెంజ్కి పిలిచిన, నువ్వు బండి సంజయ్ని పిలిచినావు. బండి సంజయ్ బండి వేసుకొని వస్తుంటే మధ్యలో ఆపేసి అరెస్ట్ చేసుకొని తీసుకుపోయి కరీంనగర్లో దించేసారు. నేను నీకు చెప్తున్నారు, రావయ్యా బిల్లు పెట్టుకుందాము, ఎందుకు ఇంతగానం రభస, ఎందుకు 10 పేజీల బిల్లు ముందరే పెట్టుకుందాము, అన్ని ప్రతి అక్షరం చదివి వినిపిద్దాం తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి. అందులో ఏడన్నా రైతుకు ఎలక్ట్రిసిటీ మీటర్ పెట్టాలని ఉంటే
నేను ఇందూరు ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన. తనకి దుబ్బాకలో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు, ఖచ్చితంగా దుబ్బాకలో రఘునందనరావు గెలవబోతున్నాడు అన్నటువంటి అభిప్రాయాన్ని ఎంపీ అరవింద్ వ్యక్తం చేస్తున్నారు.